రైతు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా జాతీయ రైతు కార్మిక సంఘాల పిలుపు నందుకొని తెలంగాణలోని కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ఆగస్టు 9 నుంచి 14 వరకు కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నారు. ఇది తెలంగాణలోని ప్రతి జిల్లాలో మండలాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా ఎస్కేఎం నాయకత్వం చెప్తుంది. కార్మిక రైతు సంఘాల ఐక్యత, కార్మిక రైతు సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక రైతు సంఘాల ఐక్యత. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్ లూటర్స్ అనేటువంటి పేరుతో సంయుక్త కిసాన్ మోర్చా, అదే రకంగా జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన పోరాటాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే హైదరాబాద్ రాజధాని నారాయణగూడ దగ్గర నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో బడా కార్పొరేట్ సంస్థలకు 5% పన్ను రాయితీ ఇస్తూ నిర్ణయం తీసుకున్నది. మరోవైపు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పేటువంటి నిర్ణయం తీసుకున్నది. అమెజాన్, బేయర్, సింజెంటా అనేటువంటి కార్పొరేట్ సంస్థల దగ్గర మన ఐకార్ ఏదైతే ఉందో వ్యవసాయ రంగంలో పరిశోధనలు చేసేటువంటి సంస్థ, వాటితో ఒప్పందం చేసుకొని వ్యవసాయ రంగంలో పరిశోధనలను బడా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పేటువంటి నిర్ణయం తీసుకున్నది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఈ రోజు బడా కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇస్తూ మరోవైపు కార్మికులకు ఉన్నటువంటి హక్కుల్ని కూడా హరించి వేస్తూ 4 కార్మిక కోడ్లను తీసుకొచ్చింది. వాటిని రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా విద్యుత్ సవరణ బిల్లు ఆ రోజు రైతులతో చర్చించకుండా, రైతు సంఘాలతో మాట్లాడకుండా పార్లమెంటులో పెట్టనని చెప్పి హామీ ఇచ్చింది. కానీ ఈ రోజు పార్లమెంటులో విద్యుత్ సవరణ బిల్లును పెట్టింది. ఇది రైతాంగానికి ఉచిత విద్యుత్తుని రద్దు చేసేటువంటి చర్య. అది కాకుండా మొత్తం యావత్ భారత ప్రజానీకానికి, పేద మధ్యతరగతి ప్రజానీకానికి విద్యుత్ ఛార్జీల భారాన్ని వేసేటువంటి చర్య. దాన్ని ఉపసంహరించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా రైతాంగానికి ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలో కోత పెట్టారు. ఉపాధి హామీ పథకానికి గతంలో ఖర్చు చేసిన దానికంటే కూడా ఈ పథకంలో తగ్గించారు. మొత్తం స్వాతంత్రం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి ఉపాధిని గ్యారంటీ చేసి వచ్చినటువంటి చట్టానికి కూడా కేంద్ర ప్రభుత్వం తూట్లు పడిచింది. అందుకనే బడ్జెట్ లో సవరణ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా కార్పొరేట్ అనుకూల విధానాలను విడనాడమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం గనక తన విధానాల్ని మార్చుకోకపోతే మా ఆందోళన పోరాటాల్ని దేశవ్యాప్తంగా ఉధృతంగా నిర్వహిస్తాం. జరిగేటువంటి పరిణామాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.